హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే వ్లాగ్, నిన్నటి వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే నేను పులిహోర ప్రిపేర్ చేశాను నిమ్మకాయ వేసి. ఆఫ్టర్నూన్కి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. తోటకూర కర్రీ చేస్తున్నాను. నాకైతే తోటకూర కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం, బాగుంటుంది. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తోటకూరని వేసుకున్నాను. తోటకూర ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మంచిగా ఉడుకుతుంది. తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, ఆ తర్వాత టమాటాలు, కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఫస్ట్ తాలింపులో కొన్ని వేసుకోవాలి, టమాటాలు వేసుకునేటప్పుడు కూడా కొన్ని వేసుకోవాలి. అలా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఈజీగా తొందరగా అయిపోతుంది. చివరగా కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నాను. మా చిన్న పాప అయితే పడుకుంది. చిన్న పాప పడుకున్నప్పుడే నేనైతే పనులన్నీ కూడా చేసేసుకుంటాను, లేదంటే అస్సలు చేయనివ్వదండి. వంట అయితే ప్రిపేర్ చేశాను. అలాగే ఇల్లు అయితే క్లీన్గా ఊడ్చేసుకుంటున్నానండి. నేనైతే ఇల్లు డైలీ ఒక డేలో 3 టైమ్స్ అలా ఊడ్చేస్తాను. ఎందుకంటే పిల్లలు అవన్నీ టాయ్స్ అవి ఇవి పడేస్తూ ఉంటారు కదా, అలా క్లీన్ చేస్తూ ఉంటాను. పాప అయితే పడుకుందండి. నేను మొత్తం కూడా ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. మా పెద్ద పాప అయితే పడుకోలేదు, మెలకువతోనే ఉంది, ఆడుకుంటుంది చక్కగా. ఇల్లు ఊడ్చే అంతలోపు అయితే కర్రీ అయింది. చివరగా కొత్తిమీర వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి తోటకూర కర్రీ. నాకైతే చాలా ఇష్టము. నేనైతే వీక్లీ వన్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. తోటకూర కానీ, లేదంటే పాలకూర, గోంగూర, ఇవైతే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. నాకైతే ఇలా తోటకూర కానీ, పాలకూర కానీ, గోంగూర ఇవి అంటే చాలా ఇష్టం అండి. ఆకుకూరలు ఎక్కువగా తింటాను నేనైతే. అలాగే మొత్తం కూడా ఇల్లు క్లీన్గా ఊడ్చేసుకున్న తర్వాత అయితే గిన్నెలు కూడా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. మార్నింగ్వి నేను పులిహోర ప్రిపేర్ చేశాను కదా, అవైతే గిన్నెలు ఉండే అవి క్లీన్గా వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు, చిన్న పాప పడుకున్నప్పుడే పనులు చేసుకుంటాను. పిల్లలు పడుకున్నప్పుడే చేసేసుకోవాలి, లేదంటే మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టి చేసుకున్నట్లయితే ఎక్కడో ఏదో ముడుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. అందుకనేసి అయితే గిన్నెలు కడిగేసుకున్న తర్వాత మా చిన్న పాప అయితే లేచిందండి. చిన్న పాప, పెద్ద పాప అయితే చక్కగా ఆడుకున్నారు. తర్వాత వాళ్ళకు స్నానాలు చేపించేశాను. లంచ్ అయితే తినిపిస్తూ ఉన్నానండి వాళ్ళకు. ఆఫ్టర్నూన్కి వాళ్ళకైతే వేసి తినిపిస్తూ ఉన్నాను. చూడండి, చక్కగా మంచిగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు పిల్లలిద్దరు కూడా చక్కగా. నాకైతే మా పిల్లలతో అయితే టైము ఇలా గడుస్తూ ఉంటుంది. డైలీ కూడా వ్లాగ్స్ అయితే పెట్టక చాలా రోజులు అవుతుందండి. పిల్లలతో అస్సలు అయితే టైం అయితే సెట్ అవ్వట్లేదు. అందుకనేసి అయితే వ్లాగ్స్ అయితే పెట్టడం లేదు. లంచ్ అయిన తర్వాత 4 o'clockకి నేనైతే బనానా జ్యూస్ ప్రిపేర్ చేశానండి. నాకైతే బనానా జ్యూస్ అంటే చాలా ఇష్టము. ఇలా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 బనానాస్ అయితే వేసుకున్నాను. దాంట్లో తర్వాత అయితే ఒక గ్లాసెడ్ పాలైతే వేసుకున్నానండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా బనానా జ్యూస్ మా వారు బనానాలు తెచ్చినప్పుడు అయితే చేస్తూ ఉంటాను. బాగుంటుంది. ఒక గ్లాసు మిల్క్ను అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే షుగర్ని వేసుకున్నాను. ఎక్కువగానైతే ఏమీ యాడ్ చేయలేదు. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే బాదం పప్పుని కొంచెం చాప్ చేసుకొని అయితే వేసుకోండి. మిక్సీ పట్టుకోవాలి అంతే. ఎంతో టేస్టీగా ఉండే బనానా జ్యూస్ అయితే రెడీ అయింది. చాలా బాగుందండి, టేస్టీగా. చివరగా ఒక 2 అయితే ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేశాను. నేనైతే తాగుతున్నాను. చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. జ్యూసెస్ అయితే నేను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. నేను జ్యూస్ చేసి తాగుతున్నప్పుడు చూడండి, మా చిన్న పాప అయితే కిచెన్లోకే వచ్చింది. నేను కిచెన్లో ఉంటేనైతే మా చిన్న పాప కిచెన్లోకే వస్తూ ఉంటుంది ఎక్కువగా.
అలాగే ఈవినింగ్ టైంలోనైతే మా వారు వచ్చారు, పాలైతే తీసుకొచ్చారండి. పాలైతే వెయిట్ చేస్తున్నాను. గేదె పాలు అయితే తీసుకొస్తూ ఉంటారు. నేనైతే ప్యాకెట్ పాలు యూస్ చేయను, గేదె పాలు యూస్ చేస్తాను. ఈవినింగ్ అయితే అలసందల కర్రీ ప్రిపేర్ చేశానండి. ఈజీగా సింపుల్గా చేశాను, చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మనం ముందుగా శుభ్రం చేసుకున్న అలసందలను కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి. నేను కర్రీ చేస్తున్నాను కదా, ఈ గిన్నె అయితే అమ్మ అయితే కొనిచ్చింది. చాలా బాగుందండి. నాకు అయితే ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే కొనిపెట్టింది. నేనైతే తీసుకొచ్చుకున్నాను. చాలా బాగుంది. నేనైతే తీసుకొచ్చినప్పటి నుంచి అయితే దీంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నాకు దీంట్లో చేయడం అంటే చాలా ఇష్టము. అలాగే కొంచెము మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లో కారము, సాల్టు, అలాగే కొంచెం ధనియా పౌడరు, టమాటాలు అన్నీ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకొని చివరగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, నేనైతే ఇలా ఫ్రై చేశాను. మా పెద్ద పాప చూడండి, మా వారికైతే మాస్క్ పెడుతూ ఉంది, చక్కగా ఆడుకుంటూ ఉంది. నేను మా చిన్న పాపనైతే ఎత్తుకున్నాను. ఏడుస్తూ ఉంది తనని ఎత్తుకొని అయితే కొద్దిసేపు అయితే ఆడించానండి. తర్వాత పిల్లలకైతే అన్నం అయితే తినిపించాను. మా చిన్న పాపని పడుకోబెట్టేశాను, తను నిద్రకు వచ్చింది, అందుకనేసి అయితే తనను పడుకోబెట్టి మా పెద్ద పాపకైతే అన్నం తినిపిస్తూ ఉన్నాను. తనకు తినబెట్టి నేను తిన్నాను. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.